ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న గంగా ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం తప్పింది. చిన్న ఔటుపల్లి దగ్గర ఓ లారీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోగా అప్రమత్తమైన డ్రైవర్ లారీ తప్పించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ పక్కన భాగం దెబ్బతింది. ప్రమాదం జరగగానే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాపట్ల జిల్లా మక్కినవారి క్రాప్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన ఓ కారు అద్దంకి బ్రాంచ్ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సమయంలో అక్కడ యాత్రకు వచ్చిన అయ్యప్ప స్వాములు నీటి ప్రవాహంలో కొట్టుకెళ్తున్న కారును గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాలువలో ఉన్న కారును బయటకు తీశారు. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడ్డాడు. ప్రజల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వం అని ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సొంగార్ రోషన్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో 3 కోట్లతో నిర్మాణం కానున్న సీసీ రోడ్లు ఇతర కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. త్వరలోనే 4 మండలాల్లో అన్ని రహదారులు పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో రోడ్లకు ఈ దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు ఆయన. కూటమి ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ది లేదంటూ విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆయన స్పందించారు. ఇప్పటికే రైతులు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోతుంటే ఇంకా ప్రభుత్వం ఇప్పుడు కొనుగోలు చేస్తామని కాలయాపన చేస్తూ బాధ్యతారాహిత్యంగా ప్రదర్శిస్తోందని శ్రీనివాసరావు ఆరోపించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్ప ఈ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏం లేదని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మనవేంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, అలాగే సినీ నటి నిఖిత తదితరులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ఆపరేషన్ కగార్ పేరుతో మోదీ, అమిత్ షాలు ఎన్కౌంటర్లు చేస్తున్నారంటూ విజయనగరం జిల్లా సిపిఐ ఆరోపిస్తోంది. శాంతి చర్చలకు వచ్చిన మావోయిస్టులను చంపడం దుర్మార్గమని, మారేడుమిల్లి ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సిపిఐ డిమాండ్ చేసింది.